ఆ ఆలయం పంచారామాల్లో ఒకటి, జ్యోతిర్లింగాల్లో ఆఖరిది. 1100 ఏళ్ల చరిత్ర గల క్షేత్రం. ఇలాంటి మహిమాన్విత ప్రఖ్యాతిగాంచిన ఆలయంలో అపచారం. అందులోనూ వైకుంఠ ఏకాదశి రోజున కోనేటిలోని శివలింగం ధ్వంసం కావడం భక్తుల హృదయాల్ని కలిచివేసింది. ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టెక్నికల్ ఎవిడెన్సెస్తో నిందితుణ్ణి కోనసీమ జిల్లా పోలీసులు ఒక్కరోజులోనే పట్టుకున్నారు. అయితే ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటన వెనక ఉన్న కారణం ఇప్పుడు షాక్కి గురి చేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటన తీవ్ర కలకలం రేపింది. వైకుంఠ ఏకాదశి రోజు శివలింగం ధ్వంసం అవడం మరింత సంచలనం సృష్టించింది. అయితే ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో అప్రమత్తమైన అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు ఒక్కరోజులోనే మిస్టరీ ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తోటపేటకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించి అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవన్నారు ఎస్పీ రాహుల్ మీనా. కాలువ స్థల వివాదం, ఆలయ పూజారితో ఉన్న విభేదాలతోనే నిందితుడు శ్రీనివాస్ శివలింగాన్ని ధ్వంసం చేశాడని చెప్పారు. పూజారికి రెగ్యులర్ గా ఆలయానికి వచ్చే శ్రీనివాస్ కు మధ్య వ్యక్తిగత గొడవతో శివలింగాన్ని ధ్వంసం చేశాడన్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ దృశ్యాలతో పలువురు అనుమానితులను విచారించినప్పటికీ శ్రీనివాస్ ను గట్టిగా ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో నేబర్ తో ఒక ఇక్కడ టెంపుల్ లో పని చేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హాజ్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. కన్వర్టెడ్ క్రిస్టియన్ గానీ అలాంటి ఏం లేదు. శివలింగాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ద్రాక్షారామంలో హిందూ సంఘాలు ఆందోళనలు చేశాయి. అటు శివలింగం ధ్వంసం గురించి ఆరా తీసిన సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోని ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలర్ట్ అయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. అయితే ఆలయ సమీపంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ పై 298, 324 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పంచారామాల్లో ఒకటిగా, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగా చెప్పే ఈ ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న శివలింగం స్థానంలో కొత్తది పునఃప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ అధికారులు శాస్త్రోక్తంగా పానవట్టం పైన ఉన్న లింగాకారాన్ని ప్రతిష్ఠించి పూజాధికాలు పూర్తి చేశారు. మొత్తంగా పూజారికి నిందితుడికి మధ్య వ్యక్తిగత గొడవలతో ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసి అపచారానికి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏది ఏమైనా ద్రాక్షారామం శివలింగం ధ్వంసం కేసును అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు.